హరి ఓం వీక్షకులారా, నేను మీతో లక్కీ భాస్కర్ సినిమాలో నుండి మరో విషయం చెప్తానండి, విచ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నా ఈ వీడియోస్ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ప్రస్తావించిన అంశాన్ని, లక్కీ భాస్కర్ సినిమాలో సూరజ్ అనేవాడు హర్ష మెహ్రా ఎలియస్ హర్షద్ మెహతా యొక్క రిప్రజెంటేటివ్, లైజామ్స్ అంటాం సాధారణంగా అలాంటి వాళ్ళని. అతడు భాస్కర్ ఏజీఎం అయ్యాక అతడి చైర్మన్ జిఎం అపాయింట్మెంట్ కూడా కాదు, చైర్మన్ పిలిపించి నీకు ప్రత్యేకం మరో అదనపు బాధ్యత ఇస్తున్నాను, వేరే వాళ్ళకి ఏవో ఇబ్బందులు వచ్చాయి కాబట్టి నీకు ఇస్తున్నానంటూ ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పి, హర్ష మెహ్రా హీఈస్ వెరీ ఇంపార్టెంట్ కస్టమర్, కోట్లాది బిజినెస్ ఇస్తాడు మనకి, అందుచేత అతడి బీఆర్లు వస్తాయి. అవి వస్తే బీఆర్ అంటే బ్యాంక్ రెసీట్స్, ఇతర బ్యాంకులకి తాము ఇవ్వగల రుణం, అప్పు, అవి తెచ్చిస్తాడు. అతడితో డీల్ సరిగ్గా చెయ్యి అని చెప్తే ఇతడు రిసీవ్ చేసుకుంటాడు ఆ సూరజ్ని, బీఆర్లు ఇస్తాడు. తర్వాత 2 వీక్సే టైం, వెంటనే క్లియర్ చేయండి అని అంటే ఒక్కోసారి లేట్ అవుతుంది, అంటే ఇంతకు ముందులా కాదు, లేట్ అవ్వకూడదు అంటూ ఆ బార్గెన్ ఏదో నడుస్తుంది. తర్వాత అయిపోయినప్పుడు అతడు ఒక వాచ్ని ప్రజెంట్ చేస్తాడు, టైటాన్ రెడ్ కలర్ వాచ్. దాన్ని క్లోజప్ షాట్ చూపిస్తాడు మనకి డైరెక్టర్. ఇతడు బాబీ కోసం ఇస్తున్నాను అంటే, ఈ బాబీ కోసం భయ్యా కొంటాడులే, మీ దగ్గరే పెట్టుకోండి అని భాస్కర్ దాన్ని వెనక్కి రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేసిన సందర్భంలో ఆ వాచ్ మనకి హైలైట్ క్లోజప్లో కనిపించినప్పుడు నా అనుభవంలో నాకు గుర్తుకొచ్చిన ఒక విషయం చెప్తాను. మా మర్మ భాష మొత్తం ఈనాడు నుండే నడిచేదండి, కొంత మాత్రమే దూరదర్శన్తో నడిచేది. నేను గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కూడా మేము ఆ డిష్లు పెట్టుకోలేదు, ఈటీవీలు గట్రా ఒక ఏడాదేమో చూసినట్టున్నాము, పిచ్చ విసిగేసింది. నేను సీరియల్ అయితే నా జన్మలో నేను ఇంతవరకు గృహిణిగా ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఎప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు సీరియల్ చూస్తుంటే నాకు ఇచ్చిన గదిలో నేను గమ్మున వెళ్ళిపోయి నా పుస్తకాలు చదువుకోవడము, నా పని ఏదో నేను చేసుకుంటూ ఉండేదాన్ని. ఒక్క సీరియల్ కూడా నేను చూడలేదు, డీడీనే చూసేవాళ్ళం. సో ఇంతకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మా బెస్ట్ ఇన్ఫార్మర్, మా మర్మ భాష నడవడానికి మీడియం, యానకం, ప్రసార మాధ్యమం ఏదంటే ఈనాడు పేపరు, డీడీ న్యూస్ ఛానల్. సరే, ఈ వాచి వచ్చినప్పుడు, వాచి అడ్వర్టైజ్మెంట్ కానీ పెద్ద బాక్సులు, ఆ 14 పేజీల్లో దేంట్లోనైనా సరే, లేదా సిటీ ఎడిషన్లో, జిల్లా ఎడిషన్లోనైనా సరే, ఎక్కువగా వసుంధరలో కూడా కలర్ఫుల్గా మీ వాచిని అలా మెయింటైన్ చేయాలి, ఇలా మెయింటైన్ చేయాలి, వాచి స్ట్రాప్తో మీకు ఏమన్నా చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి, ఇలా చేయండి, ఇట్లా సలహాలతోనో, లేకపోతే ఏ కంపెనీ వాచ్ అడ్వర్టైజ్మెంట్ కనుక వచ్చి వాచి బొమ్మ గనక పేపర్లో వస్తే, ఆ రోజు మేము మా మిగతా పనులు తగ్గించుకొని, స్కూల్లో అయితే స్కూల్ పనులు, లేదా బ్లాగ్ రాస్తూ ఉన్న రోజుల్లో పోస్ట్ అవాయిడ్ చేసైనా, లేకపోతే పోస్ట్ని చిన్న పోస్ట్ పెట్టైనా సరే, ఆ రోజు వాచ్ అంటే ఈ చేతి వాచే కాదు, వాచ్ పరిశీలించి చూడడం అన్న అర్థం ఉంటుంది. కాబట్టి ఆ వాచ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు మేము డీడీని నిశితంగా పరిశీలించేవాళ్ళం. ఆ వార్తల్లో మావైన కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పిల్లల చేత కోడింగ్ చేయిస్తూ ఉంటారు, కోడ్ తెలిసి ఉంటే మనం దాన్ని ఆ లాంగ్వేజ్ అక్కడ ఆ సందేశంలో ఏమున్నదో తెలుసుకోవచ్చు. అలాంటి మాకు నేర్పబడిన కోడ్తో మేము ఆ న్యూస్ ఎనలైజ్ చేసుకునేవాళ్ళం. దాన్నంతా తర్వాత పోస్ట్ రాసుకునేటప్పుడు, ఇప్పుడు చాలామంది అమ్మ మీకు ఇంత రాజకీయ జ్ఞానం ఎక్కడిది అని అంటారు. రాజకీయ జ్ఞానం నాకు పివి నరసింహారావు పెట్టిన భిక్ష అండి. ఇదిగో ఈ మాధ్యమంలోనే. ఈనాడు వాడు ఎంతో తెలివైన వాడు అని అనుకున్నాడు, విర్రవీగాడు తాను ఒక వ్యవస్థనని. ఎవరికి తెలియనప్పుడు, అనుమానం రానప్పుడు వాడు చేయగలిగాడు. మేమైతే చెప్పి డిక్లేర్ చేసి వాడి దీనిలో నుండే మా మర్మ భాషని నడిపితే దాని మీద నడిచిన విన్యాసాలు, ఐబీ నుండి వచ్చిన ఒక ఆఫీసరు, అది నిడివి ఎక్కువ అవుతుందండి, మళ్ళీ మీకు పరిశీలించడం కష్టం, కాబట్టి నేను మరో వీడియోలో కంటిన్యూ చేస్తాను. చూసినందుకు ధన్యవాదాలు. ప్రమోట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ హరి ఓం.